పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. నేను మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరి పంట నశించే ముఖ్యమైన తెగుళ్ళు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి పంట నశించే ముఖ్యమైన తెగుళ్ళలో మానిపండు తెగులు. కొన్ని ప్రాంతాలలో దీన్ని మానుకాయ అని కూడా పిలుస్తారు. ఈ తెగులు ఇస్టిలాజినాయిడియా వైరస్ అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. వరి పంట చిరుపట్ట దశ నుండి పుష్పించినప్పుడు పూత దశలో ఉన్నప్పుడు వర్షము లేదా మంచు ఎక్కువ పడినట్లయితే మానిపండు తెగులు వరి పంట నాశించి నష్టం కలుగజేస్తుంది. తెగులు నశించినప్పుడు వెన్నులో గింజలకు బదులుగా గుండ్రాని శిలీంద్ర బీజ సముదాయాలు ఏర్పడతాయి. ఇవి మొదట తెల్లగా ఉండి ముందుగా పసుపు రంగులోకి మారి క్రమేణా ముదురు ఆకుపచ్చ లేదా నలుపు రంగుకు మారుతాయి. ఈ శిలీంధ్రం ధాన్యంతో కలిసి నాణ్యతను తగ్గించే అవకాశం కూడా ఉంది. దీని యాజమాన్యానికై గడ్డి జాతి కలుపును నివారించుకోవాలి. అనుకూల వాతావరణం ఉన్నట్లయితే ముందు జాగ్రత్త చర్యగా లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపికోనజాల్ లేదా 1 గ్రామ్ కార్బెండజం మందు కలిపి చిరుపట్ట దశలో మరియు 50% వెన్నులు బయటకు వచ్చే సమయంలో 2 దఫాలుగా సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. అగ్గి తెగులు వలన వరి పంటలో సుమారుగా 70 నుండి 80% దిగుబడి నష్టం జరుగుతుందని ఒక అంచనా. ఈ తెగులు పైరిక్యులేరియా వరైజా అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. తెగులు కలిగజేసే శిలీంధ్ర బీజాలు ముందు పంట అవశేషాల్లోనూ విత్తనాలలోనూ 1 నుండి 2 సంవత్సరాల వరకు దాగి ఉంటాయి. తెగులు కలిగే శిలీంధ్రము పంట లేని సందర్భంలో చేలగట్లపై ఉన్న గరిక వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలను ఆశిస్తుంది. ఈ తెగులు పంట ఏ దశలోనైనా ఆశించవచ్చును. ఆకులపై ఆశిస్తే అగ్గి తెగులు అని, కనుపుల వద్ద ఆశిస్తే కనుపు కుళ్ళు తెగులు అని, కంకి దశలో ఆశిస్తే మెడవెరుపు అని పిలుస్తాం. ఆకులపై మచ్చలు మొదట చిన్నవిగా ఉండి క్రమేపీ నూలుకండే ఆకారానికి మారుతాయి. ఈ మచ్చలు 0.5 సెంటీమీటర్ల పరిమాణం కలిగి మధ్య భాగం బూడిద రంగులో ఉండి మచ్చల అంచులు గోధుమ రంగు కలిగి ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ పెద్దవై పూర్తిగా కలిసిపోయి ఆకంతా మాడిపోయినట్లుగా కనిపిస్తుంది. దీన్ని మనం అగ్గి తెగులుగా పిలుస్తాం. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు దూరం నుండి పొలమంతా కాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ తెగులు కలిగేసే శిలీంధ్రము మొక్క యొక్క కనుపులపై ఆశిస్తే కనుపు భాగం నల్లగా మారి విరిగిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. మెడవెరుపు తెగులు కలిగేసే శిలీంధ్రము కంకి మెడభాగాన్ని ఆశించడం వలన అక్కడి కణజాలం కుళ్ళి నల్లగా మారి మెలి తిరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల కంకి భాగానికి పోషకాలు అందక కంకిలోని గింజలు పూర్తిగా నిండక తాలు గింజలు రావడం జరుగుతుంది. ఒకవేళ కంకిలోని గింజలు నిండితే ఆ బరువుకు మెడ పెరిగిపోవడం జరుగుతుంది. అగ్గి తెగులు 3 దశల్లో మెడవెరుపు వలన కలిగే నష్టం చాలా ఎక్కువ. దీని యాజమాన్యానికై తెగులు సోకన పొలం నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆ తెగులను తట్టుకునే రకాలను దాల్వాలో సాగు చేసుకోవాలి. తప్పనిసరిగా రైతులు విత్తన శుద్ధిని పాటించాలి. దీనికి గాను కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండజంతో పొడి విత్తనం శుద్ధి చేసుకోవాలి. లేదా లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బెండజం నీటిని కలిపి ఆ నీటిలో కిలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి మండికొట్టుకోవడం వలన ఈ తెగులను చాలా వరకు నియంత్రించవచ్చును. తెల్లగట్లపై ఉండే కలుపును నాశనం చేసుకోవాలి. నారుమడిలో లేదా ప్రధాన పొలంలో తెగులు లక్షణాలు పంటపై కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ అనే మందును ఎకరాకు 120 గ్రాములు లేదా ఐసోప్రోథైలిన్ అనే మందు ఎకరాకు 300 మిల్లీలీటర్లు లేదా కసుగమైసిన్ అనే మందు ఎకరాకు 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. కాండం కుళ్ళు తెగులు దాల్వా పంటలో వరి పంటను పూత దశ నుండి గింజ గట్టిపడి కోత సమయానికి ముందు వరకు కాండం కుళ్ళు వరి పైరును ఆశిస్తుంది. గత 5-6 సంవత్సరములుగా ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతున్నట్లుగా గమనించడం జరిగింది. ఈ తెగులు స్క్లియోసియం వరైజే అనే శిలీంధ్రం వలన సంక్రమిస్తుంది. తెగులు తొలి దశలో దుబ్బులోని 1-2 పిలకలు వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. క్రమేపీ దుబ్బులోని పిలకలన్నీ కూడా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. తెగులు ఉధృతి పెరిగే కొద్దీ పంట పక్వ దశకు రాకముందే ఎండిపోవడం జరుగుతుంది. తెగులు ఆశించిన పిలకల్లో కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన పిలకలు మెత్తబడి కాండం బలం లేక పంట నేలకు వాలిపోవడం మనం గమనించవచ్చు. ఈ తెగులు ఆశించిన పిలకను మనం చూసినట్లయితే లోపల భాగం అంతా ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుకు మారినట్లు గుర్తించవచ్చును. పూర్తిగా ఎండిన పిలకలను చీల్చి చూసినట్లయితే నల్లటి చిన్న చిన్న శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు తెగులు ఆశించిన పిలకల నుండి వెన్నులు పూర్తిగా బయటకు రాకపోవడం, ఒకవేళ వచ్చిన గింజలు పూర్తిగా నిండక తాలు గింజలు రావడం జరుగుతుంది. తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు. ఈ తెగులు కలుగజేసే శిలీంధ్రం చాలా కాలం భూమిలోనే బతికి ఉంటుంది. సాగునీరు మరియు విత్తనం ద్వారా ఒక పొలం నుండి మరో పొలానికి వ్యాప్తి చేస్తుంది. అంతేకాకుండా విత్తనాలతో కలిసిపోయి ఉండే మట్టి, పంట అవశేషాలు, దుమ్ము, ఇతర వ్యర్థ పదార్థాలు ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. గత పంట మూళ్ళు మరియు ఇతర కలుపులో కూడా తెగులు కారక శిలీంధ్రం ఆవాసం ఏర్పరచుకొని పంట తిరిగి వరి పంటను ఆశించడం జరుగుతుంది. వరి చేలలో
మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం అంటే సాగునీటికి మరియు మురుగునీటికి విడివిడిగా కాలువలు లేకపోవడం వలన కూడా ఈ తెగులు ఒక పొలం నుండి మరొక పొలానికి వ్యాపించడం జరుగుతుంది. ఇక యాజమాన్యం, ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తర్వాత వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన తెగులు కలిగేసే శిలీంధ్రము పైకి వచ్చి ఎండకు చనిపోవడం జరుగుతుంది. విత్తనాలలో తేమ 14% మించకుండా బాగా ఎండబెట్టి విత్తనాలలో ఎటువంటి మట్టి దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. అంటే ఆరోగ్యవంతమైన విత్తనాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. దీనికి గాను కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజం 50% మందుతో పొడి విత్తన శుద్ధి లేదా 1 గ్రాము కార్బెండజం 50% మందుతో తడి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. పొలంలో మురుగునీరు లేకుండా చూసుకుని ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీటిని పెట్టుకోవాలి. తెగులు ఆశించిన పొలం నుండి ఆరోగ్యవంతమైన పొలాలకు నీరు మళ్లించకూడదు. కాండం కుళ్ళు తీవ్రత ఎక్కువగా ఉండే పొలాలలో నీటిని పూర్తిగా తీసివేసి ఆరగట్టడం ద్వారా తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చును. సిడిదోమ మరియు కాండం తొలిచే పురుగు వంటి చీడపీడలను సకాలంలో నివారించడం ద్వారా కాండం కుళ్ళు ఆశించకుండా చూసుకునే అవకాశం ఉంది. తెగులు లక్షణాలు పైరుపై కనిపించినట్టునే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ లేక 1 మిల్లీలీటర్ ప్రొపికోనజోల్ లేక 2 మిల్లీలీటర్ వాలిడమేషన్ లేక 2 మిల్లీలీటర్ టెబుకోనజోల్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ శిలీంద్ర నాశన మందులను పొలంలో పిచికారీ చేస్తున్నప్పుడు పొలంలో నీటిని తగ్గించి వీలైనంత వరకు మందు మొదలకు తగిలేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా వరి పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్ళు, కలగజేసే లక్షణాలు, వాటి యాజమాన్యంపై అవగాహన పెంచుకొని తద్వారా సకాలంలో తెగుళ్లను నియంత్రించడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు.